అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి భక్తులు 5 రోజులుగా ఈ యొక్క కూడవెల్లి క్షేత్రంలో ఎంతో భక్తులు పుణ్యస్నానాలు చేసుకొని ఈ యొక్క పూజలను కూడా ఆచరించారు. దానికి సంబంధించి ఈ యొక్క ప్రధాన అర్చకులు ఈ యొక్క సంకేత్ శర్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసు. పంతులు చెప్పండి, దేని ప్రత్యేకత ఏంది? కూడవెల్లికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు? అనాది కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు అవతరించినటువంటి విషయం జగద్వీతం. ఎప్పుడైతే అంటే రామాయణ కాలం నాటి శివలింగం నేటికి క్షేత్రంలో దర్శనం అవకాశం ఉంది. రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి బ్రహ్మహత్యా మహాపాతక దోషం వస్తుంది. ఆ పాప విమోచనార్థం స్వామివారు దక్షిణ భారతదేశంలో యుద్ధం జరిగిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్యాపురికి వెళ్తున్నటువంటి తరుణంలో మనం నివసించేటువంటి ప్రాంతం అంతా కూడా దండకారణ్య ప్రాంతంగా చెప్పబడుతుంది. ఇక్కడ 2 వాగులు సంగమం చెందడం, ఎక్కడైతే 2 వాగులు సంగమం చెందాయో అక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుందని చెప్పి విశ్వాసం చేత ఈ త్రివేణి సంగమ స్థలంలో పుణ్యస్నానం ఆచరించి శివలింగ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని సంకల్పం చేస్తారు స్వామివారు. అదే సుముహూర్తమున వాయువేగంతో ఆంజనేయ స్వామివారికి వారణాసి అంటే కాశీపట్టణం వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకొని చెప్తారు. కాశీ వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు అనేక ప్రయత్నాలు చేసినా అక్కడ ఉన్నటువంటి శివలింగం రాదంట. ఎందుచేత అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళకి లక్ష్యం తెలిసి ఉంటుంది. కాశీలో సాక్షి గణపతి, ఢుంటి గణపతి అంటారు. వారి ఆజ్ఞ లేనటువంటిది అక్కడ ఏం చేయలేం కనుక ఈ విఘ్నములన్నిటికీ కారణం ఏమిటి అని ఆలోచించగా విఘ్నేశ్వరార్చన చేయాలి. మనం సహజంగా అనుకుంటాం, ఏదైనా ఆటంకాలు వెళ్తే విఘ్నేశ్వరార్చన చేసుకుంటే ఆ ఆటంకం పోతే కనుక గణపతి ప్రార్థన చేయగా ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి రామ భక్తికి మెచ్చి ఒక శివలింగాన్ని ఇచ్చారు. మనం నేటికి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ కాశీ విశ్వనాథ స్వామి వారు చూస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క వేలి స్పర్శలు స్పష్టంగా ఆ శివలింగమే కనిపిస్తాయి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకురావడం, అదే ముహూర్తమున పరమ పవిత్రమైనటువంటి ఇసుక రేణువులతో సాక్షాత్ శ్రీ సీతారామచంద్ర స్వామి మహాప్రభు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. మనం లింగాకారంలో ఏదున్నా అది శివలింగ స్వరూపమని ఆగమశాస్త్రం. లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగం ఉంటుంది. ఒకవేళ విష్ణుమూర్తి ఉన్నారనుకోండి, సుదర్శన చక్రము, కిరీటము, ఆయుధాలు అవన్నీ చూసి ఆయుధం చూసి ఈ మూర్తి ఈ దేవతా స్వరూపం నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఒక మట్టి తీసుకొని లింగాకారం చేస్తే శివస్వరూపం, ప్రత్యేకంగా ఆయుధాలు కరచరణాలతో ఉండాల్సినటువంటి మూర్తి కాదు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఇష్క రేణువులతో శివలింగ ప్రతిష్టాపన చేసి పూజాధికారులు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఆంజనేయ స్వామి వారు కూడా శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తారు. ఏకకాలంలో ప్రాణమట్టం మీద 2 శివలింగములు దర్శించేటువంటి ఏకైక క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. త్రేతాయుగం నాటి నుంచి నేటి వరకు కలియుగం వరకు ఈ రోజు వరకు కూడా స్వామివారు ప్రతిష్ట చేసినటువంటి ముహూర్తాన్ని పురస్కరించుకొని లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయానికి స్వామివారు చేసినటువంటి ప్రతిష్ట తప్ప యంత్ర ప్రతిష్టాపన లేదు. కాబట్టి ఈ దేవాలయం ఎక్కడ కూడా ధ్వజస్తంభాదులు ఏం కనిపించవు. స్వామివారి ముహూర్తం ప్రతిష్టా ముహూర్త బలం చేతనే ఆ ఆకర్షణ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి వారి కోరినటువంటి సకల మనోభీషణలు నెరవేరి ప్రతి సంవత్సరం గణనీయంగా భక్తుల సంఖ్య పెరుగుతూ లక్షల్లో వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ పుష్యబహుళ అమావాస్య రోజున ఇక్కడ నదీ స్నానం చేస్తారో వారి ఇహలోకంలో సకల ఐశ్వర్యములు పొంది అంత్యమున శివ సాయుధ్యం పొందారని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అదే ఆనవాయితీగా వస్తుంది. మన నానుడు వింటుంటాం, కూడవెల్లి చూడకపోతే కుక్క జనమా అంటాం. ఎందుచేత అంటే సాక్షాత్ రాముడంతటి వాడే విష్ణుమూర్తే మానవ అవతారం ఎత్తి కర్మ ఏ విధంగా ఆచరించాలని చాటి చెప్పేటువంటి అవతారం రామావతారం. కాబట్టి రాముల వారే స్వయంగా నదీ స్నానం చేశారు. ఇక్కడ మానవ మాత్రలు అనేక దుష్కర్మలు చేస్తుంటాం కనుక మనం కూడా ఈ పుష్యమావాస్య రోజున నదీ స్నానం చేసినట్లయితే సకల పాపాల నుంచి విముక్తులవుతామనే ప్రగాఢ విశ్వాసంతో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యనది స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటుంటారు. అంటే ఈ యొక్క అమావాస్య రోజు స్టార్ట్ అయిన నుంచి ఎన్ని రోజుల వరకు ఈ జాతర స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజుల వరకు ఉంటుందని చెప్పవచ్చు? పుష్యబల అమావాస్య నుంచి మొదలుకొని పుష్యమాసం అయిపోతే వచ్చేటువంటి మాసం మాఘమాసం. అందుకే కూడవెల్లి మాఘమాస జాతర అంటారు. ఈ మాఘమాసంలో మాఘపురాణం చదివితే నదీ స్నానం చాలా విశేషంగా చెప్పబడింది. మాఘమాసంలో శివార్చన కూడా శివారాధన కూడా చాలా చక్కటి ప్రాముఖ్యత సంతరించుకుంది. కనుక ముఖ్యంగా ఈ శివరాత్రి వరకు 20 రోజుల పాటు సహజంగా భక్తులు ఉంటారు. కానీ ముఖ్యంగా 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జాతరోత్సవాలు జరుగుతాయి. మాఘం చివరిలో వచ్చేటువంటి అమావాస్య శివరాత్రి వస్తుంది కనుక ఈ మాఘమాసం అంతా కూడా స్నానాలకి శివార్చనకి చాలా విశేషమైనటువంటిది. మన దేవాలయంలో మహాశివరాత్రి రోజున స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఉంటుంది. అప్పుడు దాకా సహజంగా భక్తులు ఉంటారు. జాతర మట్టుకు 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది.
అంటే ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి గత 40 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి కూడా వీరు 26 సంవత్సరాల నుంచి కూడా ఇక దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో వచ్చినటువంటి నిజామాబాద్ భక్తులు ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ భక్తికి సంబంధించి? 26 సంవత్సరాల నుంచి మీరు భక్తి దైవ దర్శనం చేసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆర్జీవీ టీవీ వారికి ధన్యవాదములు. మేము గత 26 సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర జాతరకు వస్తున్నాము. ఎందుకంటే అమావాస్య రోజు పుణ్యదినము, ఈ మహానదిలో స్నానం చేస్తే పుణ్యాలు వస్తాయన్న భావన వల్ల ప్రతి సంవత్సరం మేము వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. దానివల్ల మా అందరికీ కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటున్నాయన్న నమ్మకంతో ప్రతి సంవత్సరం వస్తున్నాము. దాంట్లో భాగంగానే పంతులు గారు చెప్పిన మాట ప్రకారంగా దేవుడి గుడి కూడా మాతోటి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ లోపల గ్రానైట్ వేయించడం జరిగింది. శివుని మీద అదైతే తోరణం ఉందో అది కూడా మేమే చేయించినాం కాబట్టి మాకు అన్ని విధాల ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చి నదిలో స్నానం చేసి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకున్నాం. కాబట్టి అందరికీ దేవుని వల్ల మంచి జరగాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఈ కొడవెల్లి ఈ లింగేశ్వర దేవస్థానం కచ్చి నుండి మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ యొక్క అమావాస్య రోజు మహాశివుడిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మా యొక్క కుటుంబాలు సౌభాగ్యంగా ఐశ్వర్యంగా మా పిల్లలు కూడా ఈరోజు చాలా అభివృద్ధి చెందిర్రు. మా నిజామాబాద్ నుండి కూడా ఈ యొక్క దేవస్థానం మహిమ గురించి కూడా చాలామంది విశ్లేషంగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ దేవస్థానంని, ఈ భగవంతుణ్ణి, ఈ శివుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో అందరి కుటుంబాలు చల్లగా ఉంటాయని, మరియు ఈ యొక్క త్రివేణి సంఘంలో స్నానం అలరించి అక్కడ పవిత్రమైన నదిలో స్నానం చేసేట్లో కూడా మా యొక్క ఆరోగ్యాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ యొక్క దేవస్థానంలో మాకు మంచి దర్శనం ఇచ్చిన ఈ దేవస్థాన కమిటీకి, ఈ యొక్క ఆలయ కమిటీకి, గ్రామ కమిటీకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. పంతులు చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక శివుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల? మాకు 100% మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తున్నాం, అంతే అంతే అంతే. అదే మనతో పాటు ఇంకా భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల? నాకు ఇది మొదటిసారిగా రావటం. మా మిత్రులు భూమారెడ్డి గారితో, మా మిత్ర బృందంతో అందరూ వచ్చి ఇప్పుడు దర్శించుకున్నాక ఈ స్వామి మహత్యం ఎంత గొప్పదా అని అనుకోవటం జరిగింది. ఇక నుంచి తప్పకుండా వారితో పాటు ప్రతి సంవత్సరం రావడానికి ఆకర్షితులో ఉన్నాము. స్వామి వల్ల మా కుటుంబాలన్నీ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాయని నమ్ముతూ తప్పకుండా ఈ కార్యక్రమాలంతా ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యే విధంగా రావడానికి ప్రయత్నం చేసి వస్తాం. అంటే త్రేతాయుగం నుంచి కలియుగం వరకు కూడా విగ్రహ ప్రతిష్టలో మేమందరం పాల్పంచుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించి ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కుటుంబాలు బాగుండాలి, మేము బాగుండాలి, ఈ యొక్క రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క స్వామివారిని మేము దర్శనం చేసుకుంటున్నాం అని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చిన భక్తులతో పాటు ఈ యొక్క ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.